Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is frozen Christians. Frozen Christians. గడ్డకట్టిన క్రైస్తవులు. The text is from the Gospel according to Matthew chapter 5, 13 to 14. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 14 వాక్య భాగం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడే మనుషుల చేత త్రొక్కబడకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నేరదు. ఫ్రోజన్ క్రిస్టియన్స్. ఒకానొక సమయంలో ఒక పెద్ద భవనానికి అగ్ని ప్రమాదం సంభవించింది. విచిత్రం ఏమిటంటే ఆ భవనంలో ఒక వైపు టన్స్ ఆఫ్ ఐస్, టన్నుల కొద్ది ఐస్ ఉన్నది. ప్లెంటీ ఆఫ్ ఐస్. అది ఉన్నప్పుడు కూడా అది గడ్డ కట్టిపోయింది. ఐస్ అనగా గడ్డ కట్టిన ఐస్, మంచు. ఆ మంటను ఆర్పలేవు అవి. ఫ్రోజన్ ఐస్ కెనాట్ ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏమాత్రం ఆర్పలేదు. అది నీటిగా మారిపోతే కానీ ఆ మంటను ఆర్పగలదు. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులు, దేవుడు ఏర్పరచబడిన వారు, దే ఆర్ లైక్ ఫ్రోజన్ ఐస్. Instead of being blessed, in spite of being blessed with tons of resources for witness, in spite of being blessed with tons of resources for witness and service, God's chosen people are often God's frozen people. దేవుడు ఎంతో మనకు రిసోర్సెస్ ఇచ్చాడు, వనరుడు ఇచ్చాడు, ఆశీర్వదించినాడు, ఎన్నో తలాంతులు మనకు ఇచ్చాడు. బట్ వీఆర్ బికమింగ్ ఫ్రోజన్ క్రిస్టియన్స్. అందుకే ప్రభువు అన్నాడు, జస్ట్ సెడ్ we are the salt and the light, but you warn against losing our saltiness and hiding our light. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగే ఉన్నారు, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన అది దేనికి పనికిరాదు. బయట పారవేయబడి మనిషి త్రొక్కబడుతుంది. మీరు లోకానికి వెలుగే ఉన్నారు. ఆ వెలుగు కొంచెం క్రింద పెట్టినట్టయితే ఏమి ప్రయోజనం? ఇక్కడ గమనించినప్పుడు మనం ఆర్థికంగా ఉన్నాం. ఉప్పు వలె నిస్సారమైన క్రైస్తవులుగా ఉన్నారు. వెలుగును ఇతరులకు చూపలేని కొంచెం కింద పెట్టిన దీపం వలె ఉన్నారు. ఉప్పు గమనించినప్పుడు అది ఆహార పదార్థంలో కూరలో కలిపితే కానీ రుచిని కలిగిస్తుంది. ఇట్ యూజ్లెస్ అన్లెస్ salt is useless unless it is in contact with food and other food stuff. ఆహార పదార్థాలతో అది కాంటాక్ట్ లేనప్పుడు, అది అందులో కలిసిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి ప్రయోజనం? అది Jesus calls us to flavor our society in His name and involve the lives of the people. ఇతర జీవితాల్లో మనం జోక్యము చేసుకొని ఈ లోకానికి, సంఘానికి, సమాజానికి ఫ్లేవర్ ఇచ్చే వాళ్ళుగా ఉండాలి. అంటే
ఉప్పు అనేది ఆహార పదార్థాల కాంటాక్ట్ అయితేనే కానీ అది రుచిని ఇవ్వలేదు. లైట్ మస్ట్ విజిబుల్ అండ్ మస్ట్ బి సీన్. వెలుగు అనేది అందరికి కనిపించేలా ఉండాలి. వెలుగిచ్చే బిడ్డగా ఉండాలని దేవుని ఈ లోకంలో ఉంచాడు. కానీ మనం గమనించినప్పుడు వెలుగును మనం చూపడం లేదు. ఫర్ హైడింగ్ ఇన్ ద లైట్. ఏం ప్రయోజనం? ఫర్ హైడింగ్ రిసోర్స్ అవర్ టాలెంట్స్, గాడ్ గివెన్ టాలెంట్స్ ఫర్ హైడింగ్. అంటే మనుషులను సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మయపరచున్నట్టుగా వారు ఎదురు వెలుగును ప్రకాశింపనేయుడి. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆర్ యు ఫ్రోజన్ బిలీవర్ ఇన్ క్రైస్ట్? గడ్డ కట్టిపోయిన వాడు నిష్ప్రయోజనం కదా అది. ఉప్పు ఇతరులతో కలిసిపోనట్లయితే, ఒంటిగా ఉన్నట్టయితే ఏం ప్రయోజనం లేదు. దీప స్తంభం మీద ఉండాలి కానీ కొంచెం కింద ఉన్నట్టయితే ప్రయోజనం లేదు. కాబట్టి ఫ్లేవర్ కలిగించేవారు, వెలిగించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను మా తండ్రి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి నైనా. ఫ్రోజన్ క్రిస్టియన్స్ వలె ఉండకుండా ప్రభువా, ఉప్పు వలె అందరితో కలిసిపోయి రుచిని కలిగించే వారంగా మా తలాంతులను ప్రభువా మేము హైడ్ చేసుకోకుండా ప్రభువా నైనా దాచిపెట్టుకొనకుండా అందరికీ వెలిగిచ్చే దీపస్తంభంలా ఉండకు, దారి చూపేవారంగా ఉండుటకు తండ్రి మీ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.